మాధవనారు చూసి ఈర్ష్యపడుతున్నారు. ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు వచ్చి వాళ్ళకేం కళ్ళకు కనపడనట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళే 70 ఏళ్ళు పరిపాలించింది. వాళ్ళ మామళ్ళు, వాళ్ళ నాయనళ్ళు, వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతలు వాళ్ళే పరిపాలించి ఇవాళ పార్టీలు రంగులు మార్చుకొని వేరే పార్టీ కండువలు వేసుకొని ఎంతో పెద్ద పవిత్రమైన వ్యక్తుల్లాగా ఇవాళ ప్రేమ ఒలక వస్తూ ఉన్నారు. ఈ జిల్లాకు వచ్చి ఒకడు వస్తాడు, ఈ ఊరు బాగుపడద్దని చెప్పి మత కలహాలు జరగాలని కొట్టుకొని చచ్చిపోవాలని చెప్పి రచ్చగొట్టిపోతాడు ఒకడు వచ్చి. వాడు మళ్ళా వాళ్ళకు చేసింది ఏం లేదు, మన హిందువులకు చేసింది ఏం లేదు, మన దేవాలయాలకు చేసింది ఏం లేదు, మన పూజారులకు చేసింది ఏం లేదు. కానీ వాని రాజకీయ అవసరాల గురించి రెచ్చగొట్టి భయభ్రాంతులను గురి చేసిపోతాడు ఒకడు. ఇంకొకడు వస్తాడు, ఇదే జిల్లాల్లో పుట్టిండు, ఇదే జిల్లాలో పుట్టి ఆయన పెద్ద సంపన్నుల్లాగా, ఆయన పెద్ద కోటీశ్వరి కుటుంబంలో పుట్టినట్లు, పెద్ద రైతు కుటుంబంలో పుట్టినట్లు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిపోతాడు. 10 మంది అడ్వకేట్లను పెట్టుకొని మొత్తం లంగా లఫంగా పనులు చేసుకుంటా ఆర్టీఏ కింద ఇన్ఫర్మేషన్ తీసుకొని ఉన్నాయి లేనట్లు లేని ఉన్నట్లు సృష్టించుకుంటూ కలలు అంటా ఉన్నాడు, నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతా అని. మన కళ్ళ ముందర పెరిగినాడు, మన కళ్ళ ముందర తిరిగినాడు. వాళ్ళ అన్న ఉండే పాపం ఇదే 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ఉండే, ఏం పేరుండే భూపాల్ రెడ్డి అని పాపం. మా మల్లాసు రెడ్డి సార్ చెప్తున్నాడు, మా గిరిధర్ రెడ్డి కూడా చెప్తున్నాడు, పరిచయం ఉన్నట్లు. మంచోడు ఉండే ఆయన, నియత్గాలను ఉండే ఆయన. కష్టపడి బయట కిరాయి ఇంట్లో ఉంటే కూడా కిరాయి దండు కానీ కష్టపడి పోలీస్ స్టేషన్లో తిరిగి పడుకొని బుద్ధిమంతులు అవుతారు కదని తమ్ముళ్ళని చదివించిండ్రు. చదివిస్తే స్కూల్కి పోతే కదా, కాలేజీకి పోతే కదా, ఇవాళ వాని ముంచి వీని ముంచి పెద్దగా ఓడు రైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, వాని తమ్ముడు పోయి పైసలు వసూలు చేస్తాడు, సెటిల్మెంట్ చేస్తాడు. ఆయన పెద్ద కాంతాలకించి పుట్టినట్లు ఈ జిల్లాలో ఇన్ని సంవత్సరాల నుంచి మరి రాజకీయ అవసరాల గురించి మా రెడ్డి సోదరులు వాడుకున్నారు. కానీ వాళ్లకు ఏ కష్టాల్లో ఏ రైతును ఆదుకోలేదు, వాళ్ళని ఏ రకంగా 10 మందిని చదివియలేదు, 10 మంది హాస్పిటల్లో బాగు చేస్తే మంచి చేయలేదు, ఆకలి అయితే అన్నం పెట్టలేదు. కానీ వాళ్ళ రాజకీయ అవసరాల గురించి మాత్రం ఇక్కడ అన్ని కులాలను, ఒక్క కులమే కాదు, ఎస్సీలను బీసీలను అన్ని కులాలను వాడుకున్నారు. కానీ వాళ్ళు రాజకీయంగా ఎదిగారు. కానీ ఇక్కడ ఏ సామాజిక వర్గానికి కూడా లాభం జరగలే. బీసీలకు జరగలే, ఓసీలకు జరగలే, బ్రాహ్మణులకు జరగలే, రెడ్డిలకు జరగలే. పేద రెడ్డిలను పట్టించుకోలేదు, పేద రైతులను పట్టించుకోలేదు. పేద రైతులను ఆగం చేసిండ్రు, రాజకీయ అవసరాల గురించి వాడుకొని గాలికి వదిలిపెట్టిండ్రు. గాలికి వదిలిపెట్టి మరి ఇవాళ వచ్చి ఎట్లా మాట్లాడతాడంటే నోటుకు అదుపు లేకుండా వాడు వీడియోని మాట్లాడతాడు. ఒక మీటింగ్లో పోయి తెలంగాణ ఉద్యమంలో నుంచి వచ్చిన మేము ఎక్కడున్నాడు ఆయన, ఆంధ్రలో చేతుల్లో పెరిగినాడు. తెలంగాణ ఉద్యమంలో వచ్చిన వాళ్ళ మమ్మల్ని పట్టుకొని నోటికి వచ్చినట్లు వాడు వీడు అని ఒక సభలో మాట్లాడతాడు. వాడంటే మనం వీడు వాడు అనలేమా? వాడు ఒకటి కొడితే 10 కొట్టే దమ్ము ధైర్యం మనకుంది, 10 కొట్టే ధైర్యం దమ్ము మనకుంది. వాడు అంటే మనం ఊరుకుంటామా? మళ్ళీ ఒక సభలో వస్తాడు, మళ్ళీ ఒక సభలో వచ్చి మా కుటుంబాన్ని మాట్లాడతాడు, మా తమ్ముని మాట్లాడతాడు. అరే మాది తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళం, మా నాన్న ఇదే ముస్తాపేటలో కాల్పులు జరిపితే మా నాన్న కాలి తుపాకీకి మా నాన్న చెయ్యి మొత్తం గుంత ఉండేది. తెలంగాణ గురించి కొట్లాడిన మా నాన్న టీచర్ క్రమశిక్షణతో పెరిగిండు. బిడ్డ నన్ను నా తమ్ముడిని అంట, నీవు చూసుకోరా, నువ్వు ఎట్లా ఉన్నావు, నీ చరిత్ర చూసుకో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో చూసుకో బిడ్డ, నాలుకే కోసేస్తాం.
మర్యాదగా మాట్లాడితే మర్యాద ఇస్తాం, అమర్యాద తప్పితే దానికి పదంతలు చేస్తాం బిడ్డ. మా ఓట్లతో పెరిగి మా ఓట్లతో పెద్దగా అయి మమ్మల్ని మాట్లాడతావా? ఇంకొక మీటింగ్ మాట్లాడతాడు. ఇగో బీసీ గాళ్ళు రాజకీయంలో పనికిరారు, బీసీ గాళ్ళు ఎస్సీ ఎస్టీ గాళ్ళు రాజకీయంలో పనికిరారు. వీళ్ళు చెప్పులు కొట్టుకోవాలి, గొర్రెలు మేపుకోవాలి, చేపలు పట్టుకోవాలి, కళ్ళు అమ్ముకోవాలి, కుండలు చేసుకోవాలి, మంగళ పని చేసుకోవాలి, చాకల పని చేసుకోవాలి తప్ప వీళ్ళు రాజకీయంలో పనికిరాదు. మేము పనికొస్తాం, పార్టీలు నడపాలంటే మేమే, అధికారంలో ఉండాలంటే మేమే అని మనల్ని అవమానపరిచినట్లు మాట్లాడతాడు. దానిలో చాలామంది మా సహోదరులందరూ కూడా ఆ సామాజిక వర్గం సంబంధించినటువంటి చాలామంది మా రెడ్డి నాయకులు వచ్చి నన్ను అడిగారు, అన్నా వీడు దుర్మార్గుడు, ఒక్కనాడు మమ్మల్ని పట్టించుకోలేదు, ఈయన కాదు కదా ఆ పేరు మీద రాజకీయంగా ఉన్నాళ్ళు ఎవడు మమ్మల్ని పట్టించుకోలేదు. ఇవాళ కేసీఆర్ వచ్చింది కనుక, రైతు బంధు వచ్చింది కనుక, రైతు బీమా వచ్చింది కనుక, కరెంట్ వచ్చింది కనుక మా మిగిలిపోయిన భూములు ఇవాళ దున్నుతుంటే మా పిల్లలు బతుకుతారనే భరోసా ఇవాళ కనిపిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం అన్ని కులాలది, ఈ ప్రభుత్వం రెడ్డిలది, గౌళ్ళది, మాదిగలది, మాలలది, ముదురాజులది, మున్నూరు కాపులది, కమ్మరలది, కుమ్మరలది, ముదురాజులది, అన్ని కులాలది కులం. ఈ పార్టీ అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు, అన్ని కులాలకు సముచిత స్థానం, అన్ని కులాలకు రిజర్వేషన్ లేకపోయినా అన్ని రకాల అవకాశాలు సాధించేందుకు ఓ చైర్మన్గా, అక్కడ ఇన్ఛార్జ్ మైనార్టీకి చైర్మన్గా, ఇదే మహబూబ్నగర్ జిల్లాలో మైనార్టీ కాలినటువంటి దానిలో కూడా వాళ్ళకి అవకాశాలు కలిగించడం. ప్రతి వర్గానికి అరే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, శాసనసభ లేని వాళ్ళు ఏ కులం ఉంది, రజకులకు ఇద్దాం, నాయ బ్రాహ్మణులకు ఇద్దాం, విశ్వబ్రాహ్మణులకు ఇద్దాం, ఏ కులమైనా కూడా అందరిది. ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఎవడే కానీ ఈ కులంలో ఉట్టాలని ఎవడు అనుకోడు. మనం కోరుకుంటే ఈ కులాల్లో ఉట్టాలని కోరుకోం, ఈ దళితమైనటువంటి అవమానాలు పడాలని కోరుకోం, ఇలాంటి అవమానాలు ఇలాంటి లుచ్చగలతో అనిపించుకోవాలని ఎప్పుడు కూడా మనం కోరుకోం. ఏం పాపం చేసినాం, ఏం చేయలేదు, చదువుకోలేదా, తెలంగాణ ఉద్యమంలో కొట్లాడలేదా, ప్రాణాలకు తెగించి పోరాడలేదా, ఏం చేయలేదని మమ్మల్ని, మా కులాలని, మమ్మల్ని, మా నాయకత్వాన్ని, మమ్మల్ని, మా కుటుంబాన్ని నువ్వు అవమానిస్తావు. బిడ్డ మీలాంటి బతుకులు మా కాదు, పౌరుషంగా మేము కష్టపడతాం. పాలమూరు జిల్లాలో మా మాదిగన్నలకు కానీ, మా ముస్లింలకు కానీ, మా రెడ్డన్నలకు కానీ, మా బ్రాహ్మణులకు కానీ వాళ్ళ కాళ్ళు మొక్కైనా సరే కాళ్ళు మొక్కి వాళ్ళకి సేవలు చేస్తాం. వాళ్ళు కాళ్ళు మొక్కి వాళ్ళకి ఏం కావాలో అందుబాటులో ఉంటాం. అర్ధరాత్రి ఎవరికి కష్టం వచ్చినా, అర్ధరాత్రి ఎవరి ఇంట్లో ఇబ్బంది వచ్చినా మేము పోయి వాళ్ళ ఇంట్లో, మా రెడ్డన్న ఇంట్లో ఒక తమ్ముళ్ళలాగా, మా మాదిగన్న ఇంట్లో ఒక అన్నలాగా ఆ పాత్ర పోషించి వాళ్ళని మేము కాపాడుకుంటాం. నీ అవసరాల గురించి, నీ రాజకీయ భవిష్యత్తు గురించి నువ్వేదో అయిపోతాను ఊహించుకొని, నువ్వు పెద్ద భూస్వామిని ఊహించుకొని ఎక్కడనో చెప్తే గా మల్కాజ్గిరిలోనో అక్కడ కుక్కడపల్లినో ఎవడని వింటాడు, కానీ గీడ నీ ఎవడు వింటాడు, నీ సోయి ఎవడు వింటాడు? కిరాయి గాలను పెట్టుకొని, కిరాయి మనుషులను పెట్టుకొని ముందు మార్పులు వేసుకొని వస్తే ఈ అవతారం ఎవడు వింటాడు బిడ్డ? ఎవడు విన్నాడు? ఈ మహబూబ్నగర్ జిల్లా, ఈ పాలమూరు జిల్లా పౌరుషాలకు మారిపోయారు, నమ్మకానికి మారిపోయారు. మాది ఉండొచ్చు, కులం చిన్నది ఉండొచ్చు, క్యారెక్టర్లో చిన్నది కాదు బిడ్డ. మమ్మల్ని వీళ్ళు పనికిరారు రాజకీయంగా, వీళ్ళు రాజకీయంగా పనికిరారు, వీళ్ళు అధికారంలో పనికిరారు, ఈ పని చేసుకొని అహంకారంతో మాట్లాడితే నేను కాదు, ఏ సామాజిక వర్గం కూడా ఇవాళ ఒప్పుకోదు. మా వెంట అందరున్నారు, మాదిగల నుంచి, రెడ్డిల నుంచి, బ్రాహ్మణుల నుంచి, ముద్రాల నుంచి, ముస్లింల నుంచి, క్రైస్తవుల నుంచి ప్రతి కులం వాళ్ళు ఉన్నారు. ఇవాళ మీరు 70 ఏళ్ళు పరిపాలించి ఇవాళ కొత్త వేషాలు వేసుకొని కొత్త అవతారాలు ఎత్తి మళ్ళీ మోసం చేయాలని ప్రయత్నం చేస్తే కుదరదు. ఇక్కడ మా వైశ్యులు ఉన్నారు, అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు, గమనిస్తున్నారు. 2014 కన్నా ముందు మహబూబ్నగర్ ఏంది, 2014 తర్వాత మహబూబ్నగర్ ఏంది, 2014 కన్నా ముందు హన్వాడ ఏంది, దేవరకద్ర ఏంది, జడ్చర్ల ఏంది, నారాయణపేట ఏంది, మక్తల ఏంది, మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. తెలంగాణ ఎట్లా ఉంది ఆ రోజు, ఇవాళ ఎట్లా ఉంది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మా నాయకుని చూస్తే మాదిగల్లో కేసీఆర్ మాదిగోళ్ళదే అనుకుంటారు,
దళిత బంధు పథకం పెట్టిండు. అరే వెనకడికి మన జాతి బిడ్డనేమని చెప్పి రైతులు అరే ఇది మన రైతుల కుటుంబమేమో అని అనుకుంటారు. ఏ వర్గమైనా సరే ఒక కులమని కాదు, ప్రతి కులం వ్యక్తి ఇవాళ కేసీఆర్ని చూసి అరే మన బిడ్డనేమో మన కులమేమో యాదవులు కానీ ముద్రాజులు కానీ గంగపుత్రులు కానీ కుమరులు కమరలు ప్రతి కులానికి ఏ కులానికి చేయలేదు, ఏ వర్గానికి చేయలేదు, ఎవరికి చేయలేదు. మేము 24 గంటలు కష్టపడమంటే పడతాం, 24 గంటలు కష్టపడి పని చేయమంటే పని చేస్తాం. నా జిల్లా ప్రజల గురించి ఏం పని చేయమన్నా చేస్తాం. కానీ బస్టాండ్లో ఇంకేమైనా మూటలు కూడా మేమంటే మోస్తాం. నా ప్రజల గురించి నా వ్యక్తుల గురించి ఇంకా ఎన్ని కష్టాలు అంటే పడతాం. నేను కానీ నా తమ్ముడు కానీ మా భార్య కానీ నా పిల్లలు కానీ నా కుటుంబం కానీ మమ్మల్ని తక్కువ చూసి అవమానపరిచేటట్లు మాట్లాడితే మాత్రం ఊరుకోమని చెప్పి కూడా ఈ సభ ద్వారా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా బిడ్డని ఎక్కడ నిలబడితే అక్కడ అన్ని కులాల మోతాం. నీవు అడిగిన ట్యాప్ మొత్తం కూడా తీస్తాం. ఏం మాట్లాడినావో, ఏ అహంకారంతో మాట్లాడినావో మేము ఎందుకు పనికిరాం, మేము రాజకీయం ఎందుకు పనికిరాం, అధికారికంగా ఎందుకు పనికిరాం, మీరు ఉన్నప్పుడు ఏం బీకిర్రు, మేము ఏం చేయలేదు గట్టి అడుగుతాం. మమ్మల్ని మర్యాద ఇస్తే మాకు మర్యాద ఇస్తే డబుల్ మర్యాద ఇస్తాం. నువ్వు ఛాయ్ ఆపితే మేము బిర్యానీ తిని పెడతాం. నువ్వు అన్నా అంటే నువ్వు ఇంకా మా పెద్దన్న అని చెప్పి నిన్ను అంటాం. కానీ మమ్మల్ని తిట్టినా మమ్మల్ని కించపరిచినా మేము ఊరుకోమని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తూ మరి నిన్న కల్వకుంట్ల చిన్న దొర రామయ్య దొర మరి నిన్న మా పాలమూరుకు వచ్చిండు. సరే పాలమూరుకేసి ఏదో ఆయన పెద్ద పెద్ద గప్పాలు కొట్టిండు. మరి ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి, ఇక్కడ ఉన్నటువంటి ఒక సన్నాసి మంత్రి ఆ కల్వకుంట్ల చిన్న దొర వస్తే పాలమూరుకు ఏం కావాలో అని అడగకుండా అక్కడ మరి రేవంత్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం పెట్టుకున్నాడు. నేను ఈ సన్నాసికి ఒకటే సవాల్ విసురుతున్నా, ఇన్ని 100 కోట్ల ఖర్చులు పెట్టి నువ్వు మీటింగ్లు ఏర్పాటు చేసింది రేవంత్ రెడ్డిని తిట్టడానికా? నీకేమైనా సిగ్గు శరం ఉందా శ్రీనివాస్ గౌడ్ గారు అని నేను ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నా. పాలమూరు బిడ్డలకు ఏం కావాలనో అడుగు. 100,000 కోట్లు ప్రజల ధనాన్ని దాచుకున్నది ఈ రకంగా రేవంత్ రెడ్డిని తిట్టడానికి, ప్రతిపక్షాలను విమర్శించడానికి కాదు. శ్రీనివాస్ గౌడ్ గారు కళ్ళు తెరువు, సోయి తెచ్చుకొని నీవు ఏం చేస్తున్నావో ఆలోచన చెయ్యి. నువ్వు నిన్న అన్నావు కదా రేవంత్ రెడ్డి గారిని నాలుకగొస్తున్నావు, బొచ్చుగిడ వికలేవు. నీకు చెప్తున్నాం, మేము పాలమూరు బిడ్డలుగా చెప్తున్నాము. రేవంత్ రెడ్డి గారి బొచ్చు మీద ఒక ఎంట్రుక కూడా నువ్వు పీకలేవు. నీకేమైనా దమ్ము ధైర్యం ఏమైనా శాతనైతే, నీకు సిగ్గు శరము సీము నెత్తురేమన్నా ఉంటే పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేయి. పాలమూరులో వలసలాపు, ఆ సిరిసిల్లల సిద్దిపేటల గజ్వెల్ల 100,000 కోట్లు తీసుకెళ్ళి ఈ రాష్ట్ర సంపదని మొత్తం అక్కడ తలగేస్తున్నారు. డబల్ బెడ్రూమ్లు కట్టిస్తున్నారు, మన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులు కట్టినరు. 100,000 కోట్లు వాళ్ళ నియోజకవర్గాలకు తరలిస్తున్నారు. మీరు దద్దమ్మ మంత్రులు వాళ్ళకు భజన చేస్తున్నారు. కానీ ఈ పాలమూరు బిడ్డలు మరి రోజు బొంబాయికి ఎందుకు వలస పోతున్నారో నువ్వు కన్ను సోయి తెచ్చి చూసుకో. అంతేగాని రేవంత్ రెడ్డి మీద మాత్రం మాట్లాడితే మేము నిన్ను ఊరుకునే అవకాశం లేదని నిన్ను హెచ్చరిస్తున్నాం. శ్రీనివాస్ గౌడ్ గారు, ఎందుకు నీవేముండా తెలంగాణ ఉద్యమ నాయకుని అని చెప్తున్నావు? తెలంగాణ ఉద్యమ సమయంలో కూకట్పల్లిలో నీది ఒక చిన్న ఇల్లు, ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్న నీకు ఉద్యమం పేరు మీద 100,000 కోట్లు వసూలు చేసినావు. ఈరోజు మంత్రి అయిన తర్వాత తెలంగాణని సర్వం దోషిన దొంగలలో నీ ఒక పెద్ద దొంగవు. మహబూబ్నగర్లో ఎక్కడ ఏ చిన్న సెంటు భూమి కనబడ్డా దాన్ని మొత్తం నీవు, నీ తమ్ముడు, నీ బంధువులు కలిసి కబ్జాలు కొట్టి ఈరోజు కోట్లకు నిజాం రాజుని సంపదని కూడా ఎక్కువ మీరు ఈరోజు రాష్ట్రాన్ని దోసుకొని శ్రీమంతులైనరు. రాబోయే ఎన్నికలలో శ్రీనివాస్ గౌడ్ గారు, నీకు ఈ పాలమూరులో ఉన్నటువంటి మరికొందరు టీఆర్ఎస్ తొత్తు ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఈ పాలమూరు బిడ్డలు మీకు తగిన గుణపాఠం చెప్తారు. ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయింది, పాలమూరు ఎత్తిపోతల ఎందుకు పూర్తి కాలేదు? మీ యొక్క అసమర్థత వల్లనే కాదా? ఇకనన్నా పాలమూరు బిడ్డలు కళ్ళు తెరుస్తారు. మీ కళ్ళబొల్లి మాటలకు తగిన గుణపాఠం చెప్తారని పాలమూరు బిడ్డగా హెచ్చరిస్తున్న. బిడ్డల ఖబర్దార్. రేవంత్ రెడ్డిని విమర్శించడం కాదు, మీకు సిగ్గు శరం ఏమన్నా ఉంటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని హెచ్చరించి పాలమూరుకు నిధులు తీసుకురావాలని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఖబర్దార్ బిడ్డ శ్రీనివాస్ గౌడ్. రేవంత్ రెడ్డి గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక బొచ్చు ఎంటిక కూడా వీకు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.